హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్ ఎవరెవరు నామినేషన్లోకి వచ్చారు, నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చిందనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీక్ 5 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి రావడం అయితే జరిగింది. అది ఎవరెవరంటే నబిల్, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, యాస్మి గౌడ. ఈ 5 కంటెస్టెంట్స్ ఈ వీక్ నామినేషన్లోకి రావడం అయితే జరిగింది. ఈ 5 కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ అయితే వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వీక్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాకూడదు అని అనుకుంటే మీరు హాట్స్టార్లోకి వెళ్ళి ఓటు వేయండి. అలాగే మిస్డ్ కాల్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓటింగ్ చేస్తేనే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ సేవ్ అవుతాడు, లేకపోతే లేదు. ఫ్రెండ్స్, ఓటింగ్ అనేది రేపు నైట్కి అయితే ఓటింగ్ అనేది ఓపెన్ అవుతుంది. నామినేషన్స్ అనేది ఈ వీక్ 2 days అయితే కంటిన్యూగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చిందని చూసే ముందు చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్ది వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అలాగే బిగ్ బాస్ రిలీ అప్డేట్స్ వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో నబిల్ దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 33% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. ఇతనికి 27% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది. ఈమెకు 14% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే ఫోర్త్ ప్లేస్లో యాస్మి గౌడ ఉన్నది. ఈమెకు 13% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 12% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే నిఖిల్, నబిల్ ఈ 2 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలిన 3 కంటెస్టెంట్స్ ప్రేరణ, యాస్మి గౌడ, పృథ్వీరాజ్ ఈ 3 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మరొక పోల్లో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ పోల్లో నిఖిల్ అయితే టాప్లో ఉండడం అయితే జరిగింది. ఇతనికి 25% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సెకండ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు. ఇతనికి 24.5% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది. ఈమెకు 19.5% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే ఫోర్త్ ప్లేస్లో యాస్మి గౌడ ఉన్నది. ఈమెకు 18.5% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 12% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఏ పోల్లో చూసా కూడా నిఖిల్, నబిల్ ఈ 2 కంటెస్టెంట్స్ టాప్లో ఉన్నారు. మిగిలిన 3 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. మోర్ డేంజర్ జోన్లో యాస్మి గౌడ అలాగే పృథ్వీరాజ్ ఈ 2 కంటెస్టెంట్స్ మోర్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ ఉంటే పృథ్వీరాజ్ అయితే ఎలిమినేట్ అవుతాడు. అలాగే డబుల్ ఎలిమినేషన్ ఉంటే యాస్మి అలాగే పృథ్వీరాజ్ ఈ 2 కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. టేక్ కేర్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.